మీరు స్పైన్ సర్జరీ రికవరీ మొత్తం ఆపరేటింగ్ రూమ్ లోపలే అయిపోతుందని అనుకుంటే పొరపాటు పడుతున్నారు. అది చాలా పెయిన్ఫుల్ అండ్ ఆల్సో చెప్పాలంటే మెజరబుల్ రికవరీకి కూడా దారి తీయవచ్చు. నేను ఒక బోర్డ్ సర్టిఫైడ్ స్పైన్ సర్జరీ. సర్జరీకి ముందు తర్వాత మీరు ఏం తింటున్నారో అది మీ హీలింగ్ని డిసైడ్ చేస్తుంది. రికార్డ్ టైంలో హీల్ అవుతారా లేక సివియర్ ఇన్ఫ్లమేషన్తో బాధపడతారా అనేది కూడా మీ డయటే డిసైడ్ చేస్తుంది. ఈ వీడియోలో స్పైన్ సర్జరీకి ముందు మరియు దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఏం తినాలో నేను చెప్తాను. దాంతోపాటు మీరు పక్కాగా అవాయిడ్ చేయాల్సిన ఒక కామన్ ఫుడ్ గ్రూప్ గురించి కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. లేకపోతే దానివల్ల వచ్చే కష్టాలేంటో కూడా మనం తెలుసుకుందాం. సర్జరీకి ముందు ఏం చేయాలో చూద్దాం. పాత రోజుల్లో మధ్యరాత్రి నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉండమనేవాళ్ళు, కానీ కొత్త ప్రోటోకాల్స్లో దీన్ని మొత్తం మార్చేశారు. ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీ షాక్కి గురవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఈరోజు మనం కార్బ్ లోడింగ్ రికమెండ్ చేస్తున్నాం. సర్జరీకి కొన్ని గంటల ముందు క్లియర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డ్రింక్ తాగితే మీ బాడీ అనబాలిక్ బిల్డింగ్ స్టేట్లోకి వెళ్ళి సర్జికల్ స్ట్రెస్ని చాలా వరకు తగ్గిస్తుంది అండ్ మీరు హాస్పిటల్ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, మీరు ప్రోటీన్ని హోల్డ్ చేయాలి, అంటే ప్రోటీన్ని నింపాలి బాడీలో. సర్జరీ మీ మసిల్స్, స్కిన్, బోన్ని ఫిజికల్లీ ట్రామటైజ్ చేస్తుంది. ఆ టిష్యూని రీబిల్డ్ చేయాలంటే బాడీకి మ్యాసివ్ అమౌంట్స్, అంటే చాలా ఎక్కువ మోతాదులో అమైనో యాసిడ్స్ కావాలి. సర్జరీకి ఒక వారం ముందు మరియు తర్వాత వారాల్లో కూడా లీన్ పౌల్ట్రీ, ఫిష్, ఎగ్స్, టోఫు, బీన్స్ బాగా తినాలి. అలా అని చెప్పి ప్రోటీన్ ఒకటే మన కుట్లు మానడానికి సరిపోదు. మీ కుట్లు మానడానికి కొలాజన్ అనేది కూడా చాలా మటుకు అవసరం. దీనికి వైటమిన్ సి, జింక్ చాలా అవసరం. ఇవన్నీ మనకి సిట్రస్ ఫ్రూట్స్ అంటే నారింజ, స్ట్రాబెర్రీస్, బెల్ పెప్పర్స్, సీడ్స్ ఇట్లాంటివి బాగా తినాలి. అలాగే గాయం మానడానికి, బ్లడ్ క్లాట్ అవ్వడానికి విటమిన్ కే కూడా చాలా అవసరం. సో డార్క్ గ్రీనీ లీఫ్ వెజిటేబుల్స్ అంటే పాలకూర, బ్రోకోలీ తదితర పదార్థాలు కూడా మనం చాలా తీసుకోవాల్సి వస్తుంది. ఫైనల్లీ, సర్జరీ వల్ల మ్యాసివ్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. స్వెల్లింగ్ని న్యాచురల్లీ ఫైట్ చేయాలంటే ప్రాసెస్డ్ జంక్ వదిలేసి హెల్దీ ఫుడ్స్ తినాలి. సాల్మన్స్, వాల్నట్స్, ఆలివ్ ఆయిల్, ఒమేగా 3s ఎక్కువగా ఉండే వాటిని మనం తింటే యాంటీ ఇన్ఫ్లమేటరీ పని బాగా జరుగుతుంది బాడీలో. ఇక స్టార్టింగ్లో నేను ఇచ్చిన వార్నింగ్ గురించి మాట్లాడదాం. స్పైన్ సర్జరీ తర్వాత మీరు చేయగల అబ్సల్యూట్ వర్స్ట్ థింగ్, అంటే చాలా ప్రాబ్లం క్రియేట్ చేయగలిగిన వర్స్ట్ థింగ్ ఏంటంటే రెడ్ మీట్ ఎక్కువగా తినడం, ఫుల్ ఫ్యాట్ కలిగి ఉన్న ఐస్ క్రీమ్ లాంటి, సార్ క్రీమ్ లాంటివి తినడం. ఎందుకంటే సర్జరీ తర్వాత మీరు హెవీ పెయిన్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. అవి మీ డైజెస్టివ్ ట్రాక్ని చాలా మటుకు ఇబ్బందికి గురి చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం హై ఫ్యాట్, లో ఫైబర్ ఫుడ్స్ని బాగా ఎక్కువగా తీసుకోవటం వల్ల కాన్స్టిపేషన్ సమస్య మనకు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. హీలింగ్ స్పైన్లో, అంటే హీల్ అవుతున్న స్పైన్ ఉన్నప్పుడు మనం కాన్స్టిపేషన్ వల్ల ఇబ్బంది పడి బాత్రూంలో గంటల కొద్దీ కడుపుతూ ఉంటే మనకి హీలింగ్ అనేది చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ మన డిస్క్ రిలేటెడ్ సర్జరీస్లో ఇది చాలా ఇంపార్టెంట్. మీ డైట్ అనేది మీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ స్పైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.